ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. నిత్యము ప్రభుని స్తుతించండి, నిత్యము ప్రభుతో గడపండి. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడితో గడపటానికి మీరు ఇష్టపడాలి, మీరు సిద్ధపడాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. అమ్మ బాబు, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ పరిస్థితుల్లో నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, నా పరిస్థితి మారుతుందా, నా పద్ధతి మార్పు చెందుతుందా, ఎప్పుడు నా స్థితి మారుతుంది, ఎప్పుడు నా యొక్క ఆనందం చూస్తాను, మార్పు లేని నా బ్రతుకు మార్పు రావాలి, ఆనందం లేని నా జీవితానికి ఆనందం రావాలి, అలుముకున్న అశాంతి తొలగాలి, మనసు నిండా ఆనందం చూడాలని ఎదురు చూస్తున్న నీతో నీతో మాట్లాడుతున్నాడు. నిరాశతో, నిస్పృహతో అనుక్షణము దిగమింగుకుంటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా నీవు వింటే ఈరోజు ప్రభు తప్పకుండా నేను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఒకటిది 18వ కీర్తన, 118వ కీర్తనలో ఈ మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 118వ కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇంతవరకు నీ స్థితిగతులు మార్పు చెందలేదు అంటే లోకములో ఉన్న మనుషులనే నమ్ముకున్నావు కానీ దేవుడు నమ్ముకోలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నమ్ముకుంటావో, ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో తప్పకుండా నీ స్థితిగతులు మారుతుంటాయి. నీకేంటంటే నీకు కావలసింది బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్త సంబంధులు ఉంటే సరిపోద్ది కానీ నిన్ను, నీ కుటుంబాన్ని ఉచితంగా గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి పోషిస్తున్న దేవుని వైపు నీవు తిరగాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో అప్పుడే నీ స్థితిగతులు మారుతూ ఉంటాయి. నీ ప్రాణాత్మ దేహములు సృష్టికర్త అయిన దేవుడు కావాలి. నీ ప్రాణాత్మ దేహములో నీ కొరకు మరణించిన దేవుణ్ణి నువ్వు స్మరించాలి. నీ ప్రాణాత్మ దేహములో చీకట్లో నుంచి వెలుగు తీసుకొచ్చే యేసయ్యను నువ్వు స్మరించగలిగితే, శాపములో నుంచి ఆశీర్వాదములు ఆశీర్వాదములకు అడుగు పెట్టడానికి కారకుడైన యేసుక్రీస్తును స్మరించగలిగితే నీ పరిస్థితులు మారుతూ ఉంది. దావీదు అంటాడు, ఆ దేవుడు తలంచుకుంటూ, నేను నిత్యము యెహోవాను సన్నిధిస్తున్నాను, ఎల్లప్పుడూ ఆయన స్తుతి నా మనసులో, ఎల్లప్పుడు నిత్యము స్తుతిస్తున్నాను. నిత్యము దేవుడితో స్తుతిస్తున్నాడు, అనుక్షణము కూడా ఆయన ఆరాధిస్తున్నారు. అప్పుడే కదా ఆయన స్థితి అంతా మారిపోయింది. దావీదు స్థితిగతులు మార్చిన దేవుడు నీ స్థితిగతి, నా స్థితిగతి మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవునిలో కంటాడు, దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తూ ఉంటామో ఈ లోకములో ఉన్న వాటి వైపు చూడకుండా, ఈ లోకములో ఉన్న వాటి వైపు తలంచకుండా, మలినాని వైపు చూడకుండా, మలిని వైపు పరిగెత్తకుండా, అపవిత్రమైన వాటి చూడకుండా, అపవిత్రమైన వాటి కొరకు పరిగెత్తకుండా ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే ఎంత బాగుంటుందో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అమ్మ బాబు, నువ్వు ప్రభు వైపు తిరగాలని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన మహాదేవుడు అని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నావా? నీ స్థితిగతులు మారాలనుకుంటున్నావా? దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట మీకోసం నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అతడు కాలువల వారను దానిని వేళ్ళు తన్నుట వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండెను, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపమానదు. అంటే దేవుడు నువ్వు నమ్ముకోగలిగితే
ఎన్ని స్థితిగతులు ఏవి మారినా, ఎన్ని అల్లకొలలుగైనా కానీ నీవు నీ జీవితంలో ఎప్పుడు అశాంతి, ఆందోళన, కుమిలిపోతూ కురుంగిపోతాం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? దేవుని నమ్ముకుంటే. ఇంతవరకు నువ్వు దేవుని నమ్ముకోలేదు, ఇంతవరకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇంతవరకు దేవుని వైపు చూడలేదు. దేవుడి వైపు చూద్దాము. దేవుడు నమ్ముకుంటేనే కాదా మన స్థితిగతులు మారుతాయి. ఆయన అంటూ ఉంటాడు, 2వ కొరింథీ రాసిన పత్రిక 5:17 ఎవడైనా యేసు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతిస్తాయి. నీ జీవితంలో పాతవన్నీ తొలగాలి, అపవిత్రతతో పోవాలి. ప్రభు దగ్గరికి రా. దావీదు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు, అయ్యా నేను నా తల్లి గర్భంలో పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో జరిగించాను నాయన. నా జన్మత పాపం నాయన, నా జన్మ కర్మ పాపము మలినముతో ఉంది. నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు ప్రభా నన్ను కడుగు అని దావీదు ప్రార్థించాడు. నీ జీవితంలో ఒక మార్పు రావాలి అంటే ఈ అనుభవం నీకు అవసరం. నీ కుటుంబంలో ఒక మార్పు రావాలంటే ఈ అనుభవం నీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అనుసరించినట్లు ఆచరించగలిగితే, దావీదు బతుకుమాలుకున్నట్లు నువ్వు బతుమాలుకోగలిగితే, నీ ప్రాణాత్మ దేహమును నిత్యము దేవుడు కోరుకుంటే తప్పకుండా నీ స్థితి మారిపోతుంది. నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే నీ పట్ల దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. అనేక మంది నెమ్మది లేక, శాంతి లేక నలిగిపోతూ, కుమిలిపోతూ, కురుకుపోతున్నారు. నా పరిస్థితి ఇంకా మార్పు రాదా? నా స్థితిగతులు మారవా? నా బ్రతుకు వెలుగు లేదా? నా కుటుంబానికి ఆనందం లేదా? నా జీవితానికి జయము లేదా అని అలమటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. యేసయ్య, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ వల్లనే తప్ప మరొక మార్గం లేదు. ధనం వల్ల కానీ, కులం వల్ల కానీ, బలం వల్ల కానీ మా స్థితిగతులు మారవని సుట్టిగా మాట్లాడుతున్నారు. యేసయ్య, మీ వలనే మా స్థితిగతులు మారుతాయని స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు నాయన, మీ ప్రేమకు, మీ దయకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రపంచ దేశాల నెమ్మది, శాంతినివ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. భారతదేశం చుట్టూ అయ్యా నీ ప్రజలందరినీ రక్షించండి నాయన. భారతదేశం రక్షించబడాలి. తెలుగు 2 రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, హాస్పిటల్లో ఉన్నారు, ఇళ్ల దగ్గర ఉన్నారు, మందులు కానీ, డాక్టర్లు కానీ, నైమికాలే అని బలహీనంతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మందులది నాయన, అనేక మంది కృంగిపోతున్నారు. ఇప్పుడే వారిని మీరు ముట్టండి, తాకండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న ఏ బలహీన చేత బాధపడుతున్నా వారు ప్రాణాత్మ దేహంలో యేసు రక్తం ప్రవహించాలి. వారి ప్రాణాత్మ దేహంలో యేసు రక్తం ప్రవహించాలి. యేసు రక్తంలో ఉన్న శక్తిని, శిలువ రక్తంలో ఉన్న శక్తిని నైనా నింపండి. సంపూర్ణ ఆరోగ్యం దయ చూపించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. శుభకార్యములు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరినీ చల్లగా, క్షేమంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా నింపగలిగిన దేవుడు నీవే అని నమ్ముచు, గొప్ప దేవుడు, దయామయుడు, కరుణామయుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.